Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Samuel chapter 12 verse 16. నేటి ధ్యానం కొరకై మొదటి సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం నుంచి తీసుకొనబడింది. Stand and see this great thing which the Lord will do before your eyes. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. In the history, చరిత్రలో మనం చూస్తే the demand of Israelites for a king was an insult to Samuel and also to God. ఇశ్రాయేలు ప్రజలు రాజు మాకు కావాలి అని అడిగేటటువంటి సంగతి అది సమూయేలు ప్రవక్తకి దేవునికి కూడా ఎంతగానో అవమానంగా ఉంటుంది. When God was ruling them through the agency of the man of God Samuel, సమూయేలు అనేటటువంటి వ్యక్తి ద్వారా దేవుడే వారిని పరిపాలిస్తూ ఉన్నప్పుడు the people coming and asking for another king is openly defying God. అంతే వేరే రాజు మాకు కావాలని బహిరంగంగా నేరుగా వచ్చి అడగడం అనేటటువంటిది దేవుడిని వాళ్ళు అవమానపరిచినట్టు అపవిత్రపరిచినట్టు. And also it is belittling his servant. అంత మాత్రమే కాకుండా తన సేవకుడిని అది అవమానపరిచేది, కించపరిచేదిగా ఉంది. Therefore Samuel called upon them to declare before God and before the king that he had been blameless in all his behavior. అందుకే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ప్రజల ఎదుట, దేవుని ఎదుట తన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా నిందారహితుడిగా ఉండాలనేటది ప్రకటించాలని చూస్తూ ఉన్నాడు. Yes, I have not done anything wrong before you. నేను మీ ఎదుట ఏ విధమైనటువంటి తప్పిదం నేను చేయలేదు. When he said like that, they all acknowledged it. ఎప్పుడైతే ఆయన ఆ మాటలు చెప్తూ వచ్చాడో వారందరూ దాన్ని ఒప్పుకుంటూ వచ్చారు. After the victory of Saul over the Ammonites in the previous chapter, that is in 11th chapter, 11వ అధ్యాయంలో అమ్మోనీయుల మీద సౌలు విజయం సాధించిన తర్వాత Samuel knew well that the nation would now begin to look to this king for leadership. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఒక నాయకత్వం కావాలని కోరుతున్నారనేటటువంటి సంగతిని సమూయేలు గ్రహించాడు. Now Samuel is transferring the charge of leadership to Saul. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే సమూయేలు ఈ యొక్క నాయకత్వాన్ని సమూయేలు నుంచి సౌలుకి బదిలీ చేయాలనుకుంటున్నాడు. And he coolly wanted to retire by saying that I am old and I am grey-headed. ఇప్పుడు ఆయన నేను ఎంతో ముసలివాడను, ఎంట్రుకలు నెరిసినటువంటి ముసలివాడను అని చెప్పి మెల్లగా నిశ్శబ్దంగా తన యొక్క బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడు. So Samuel to the Israelites that his day was over, he told them. అయితే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు నా యొక్క దినము సమాప్తమైంది అని. And Saul's day is beginning. సౌలు యొక్క దినం ప్రారంభమైంది అని. Because king is there, Samuel understood that his role was diminishing. అయితే రాజు ఉన్నాడు కాబట్టి తన యొక్క పాత్ర అనేది కనుమరుగైపోతుంది అనేది గ్రహించాడు. So Samuel wanted to wash his hands. సమూయేలు ఇప్పుడు తన యొక్క చేతులు కడుక్కోవాలనుకున్నాడు. So chapter 12 contains Samuel's farewell speech to the people as their former leader, past leader. అయితే ఇప్పుడు 12వ అధ్యాయంలో వచ్చేసరికి సమూయేలు వీడ్కోలు యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నట్టు తన ప్రాచీనమైనటువంటి నాయకుడికి ఆయన వీడ్కోలు పలుకుతున్నట్టు చూస్తాం. నాయకత్వానికి. Now King Saul has reached the peak of his leadership. ఇప్పుడు సౌలు తన యొక్క నాయకత్వంలో ఆయన తారస్థాయికి చేరిన వ్యక్తి ఉన్నాడు. Before the fall of Saul, here in this chapter, ఈ యొక్క సౌలు పతనానికంటే ముందుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే we can see how Samuel finished very well. ఏ విధంగా సమూయేలు చక్కగా దాన్ని పూర్తి చేస్తూ వచ్చాడనే సంగతి మనం చూస్తాం. This is the difference between Samuel and Saul. సమూయేలుకి సౌలుకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఇదే. Samuel started well and ended well. సమూయేలు చాలా జాగ్రత్తగా ప్రారంభించాడు, చక్కగా దాన్ని ముగిస్తూ వచ్చాడు కూడా. Whereas Saul started well but could not finish well. సౌలు చాలా చక్కగా ప్రారంభిస్తూ వచ్చాడు కానీ దాన్ని చక్కగా ముగించలేకపోయినాడు. It has been said that the Christian life is like a marathon, that is a long run. ఈ యొక్క క్రైస్తవ జీవితం ఏమని చెప్పబడిందంటే చాలా దీర్ఘకాలంగా పరుగు పందెం లాంటిదిగా పోల్చబడింది. And how you finish is more important than how you start. ఏ విధంగా నువ్వు ప్రారంభిస్తావనే దానికంటే ముఖ్యంగా నువ్వు ఏ విధంగా ముగిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. Oh, it is always good, okay, to start a good start. చక్కటి ప్రారంభించడం చాలా మంచిదే But ఎల్లప్పుడూ. how you finish is what ultimately defines you. అయితే చివరికి ఏ విధంగా నువ్వు ముగిస్తున్నావు అనేటటువంటి నువ్వేందనేది నిర్వచిస్తుంది. A runner who gets off a good start but then stumbles along the way loses the race. ఒక పరుగు పందెం ప్రారంభించినటువంటి ఆటగాడు చక్కగా ప్రారంభించవచ్చు, అయితే మధ్యలో తట్టుకొని పడిపోవచ్చు. When he stumbles, ఆయన పడిపోయినప్పుడు he loses the race. ఆయన యొక్క పరుగు పందెంలో కోల్పోతాడు ఆయన. So finishing is very important. అందుకే ముగింపు చాలా ప్రాముఖ్యం. So in his farewell speech, Samuel gives us 4 actions or action steps to finish well.
సమూయేలు తన యొక్క వీడ్కోలు సందేశంలో 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఏ విధంగా ముగించాలని చెప్తూ ఉన్నాడు. If you want to finish well, 4 important things Samuel is telling. నువ్వు చక్కగా ముగించాలంటే 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని సమూయేలు చెప్తూ ఉన్నాడు. We are going to see those 4 things. ఈ 4 సంగతులు మనం చూడనై ఉన్నాం. Number 1, మొట్టమొదటిది, maintain a good reputation with God and man. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ మంచి పేరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. Secondly, రెండోది, give testimony to God's goodness in the past. గతంలో దేవుడు నీకు ఏం మేలు చేశాడు, ఏం మంచితనం చూపించాడు అనేది నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉండు. And thirdly, మూడోదిగా చూస్తే, urge people to follow God in the present. ప్రస్తుతము దేవుని యొక్క ప్రజల్ని దేవుడిని వెంబడించమని చెప్పి నువ్వు విజ్ఞాపన చేయి. And the fourth thing is, నాలుగో సంగతి, never stop praying for people. దేవుని ప్రజల కొరకు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయడం ఆపివేయద్దు. 4 important principles Samuel is telling how can a man of God finish well. ఏ విధంగా ఒక దైవజనుడు చక్కగా ముగించగలడు అనే దానికి 4 నియమాల్ని సమూయేలు చెప్తూ ఉన్నాడు. So to maintain a good reputation with God and man, దేవునితోనూ మనుషులతోనూ మంచి పేరు కలిగి జీవించాలి అంటే you must make yourself accountable to the people. నువ్వు ఏం చేయాలంటే ప్రజలకి లెక్క చెప్పేటటువంటి వ్యక్తిగా ఉండాలా. Yeah, so if you see the life of Samuel, సమూయేలు జీవితాన్ని మనం చూస్తే he has judged them in a just way ఆయన వారి ప్రజలకి చాలా చక్కగా న్యాయమైన విధానంలో తీర్పు and తీరుస్తూ also fulfilled the request for a king. తన యొక్క రాజు కావాలనే మనవిని కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. He had completed his role as a good leader. ఒక మంచి నాయకుడిగా తన యొక్క పాత్రను ఆయన ముగిస్తూ వచ్చాడు. He made his life as an open book before the people. తన యొక్క జీవితాన్ని ఏం చేశా అంటే అందరి ఎదుట తెరిచిన పుస్తకం లాగా ఉంచాడు. No one could testify against him. ఆయనకి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వకుండా ఉంటిరి. He has not wronged anyone. ఆయన ఏ ఒక్కరి విధానంలోనూ తప్పు చేయలేదు. He has kept his conscience clear before God and man. తన యొక్క మనస్సాక్షిని దేవుని ఎదుటను ప్రజల ఎదుటను నిర్దోషమైనదిగా ఉంచుకుంటూ వచ్చాడు. Not only that, అంత మాత్రమే కాదు, secondly, he gave testimony to God's goodness in the past. గతంలో దేవుడు ఎంత మంచితనం ఎంత దయాలత్వం చూపిస్తూ వచ్చాడో దాని గురించి కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. Whenever you are talking to other people, always remember, talk about the goodness of God in the past. నువ్వు ఎప్పుడైనా సరే వేరే వారితో నువ్వు మాట్లాడుతూ ఉంటే గతంలో దేవుడు నీకు ఏ మంచితనము ఏ దయాలత్వం చూపించాడో దాని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. Also tell of God's goodness to those in the Bible. బైబిల్లో ఉండేటటువంటి దేవుడి యొక్క మంచితనం గురించి కూడా నువ్వు తెలియజేస్తూ రావాలి. Samuel impresses upon the people of Israel that God has been faithful to his people all along. ఎల్లప్పుడు కూడా ఎంతకాలం కూడా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో దేవుడు ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చాడనే సంగతిని ఆయన ముద్ర వేస్తూ వచ్చాడు. And thirdly, మూడవదిగా చూస్తే, he urged the people to follow in the present. ప్రస్తుతము దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడినే వెంబడించమని చెప్పి ఆయన అభ్యర్థిస్తూ వచ్చాడు. If you want to finish well, నువ్వు చక్కగా ముగించాలంటే finishing well involves more than just giving testimony to God's goodness in the past. అయితే నువ్వు చక్కగా ముగించాలి అనేటటువంటిది నువ్వు గతంలో దేవుడు చక్కగా చేశాడు మంచితనం చూపించాడని సాక్ష్యమిత్వంతోనే సరిపోదు కానీ You must also urge people to follow God in the present. ప్రస్తుతం ఉన్న కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడిని వెంబడించమని చెప్పి నువ్వు కూడా అభ్యర్థించి మనవి చేయాలి. To do so, you have to remind them of the consequences of obedience and disobedience. నువ్వు దాని ద్వారా ఏం చేయాలంటే దేవునికి విధేయత చూపిస్తే వచ్చే పర్యవసానాలు దేవునికి అవిధేయత చూపిస్తే వచ్చే పర్యవసానాల గురించి కూడా వారికి తెలియజేయాలి. Whenever they commit mistakes, వారు తప్పిదాలు చేసిన ప్రతిసారి warn them that God calls them to repentance. దేవుడు వారిని తిరిగి పశ్చాత్తాపడమని పిలుస్తున్నాడని చెప్పి నువ్వు చెప్పాలి. And fourthly, నాలుగోది, never stop praying for people. దేవుని ప్రజల కొరకు నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం తప్పిపోదు. Samuel practiced them. సమూయేలు దాన్ని ఆచరణలో పెడుతూ Be వచ్చాడు. glad when someone asks you to pray for them. ఎవరన్నా ఒకరు నీ దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు సంతోషించు. Use it as an opportunity to remind them of God's grace. దేవుని యొక్క కృప గురించి దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. You have to guard against the sin of prayerlessness in your life. నీ జీవితంలో ప్రార్థన లేమనేటటువంటి దాన్ని నువ్వు తీసివేసి నువ్వు ఒక వలయంలాగా వేసుకొని ప్రార్థన చేయాలి. In this verse for our meditation today, ఈ దినం మనకి ధ్యానం యొక్క వచనం చూస్తే so Samuel says, సమూయేలు అంటున్నాడు కదా, stand still and see this great thing the Lord is about to do before your eyes. 12:16. 12:16 రాయబడిన విధానంలో మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. It was the wheat harvest time. అది ఎంతో గోధుమల్ని కోతకాలం సమయం అది. That was the dry season when it rarely rain at all. అది ఎంతో ఎండాకాలం, అది అత్యంత అరుదుగా వర్షం పడే సమయం అది.
వర్షం పడదు. వర్షం పడదు అసలు, బికాస్ హార్వెస్ట్ టైం. ఎందుకంటే అది కోతకాలం కాబట్టి. ఇట్ విల్ రేర్లీ రెయిన్. అది చాలా అరుదుగా వర్షం పడేది, అసలు వర్షం పడినటువంటి పరిస్థితి. ఇఫ్ రెయిన్ కమ్స్, హార్వెస్ట్ విల్ బి స్పాయిల్డ్. ఒకవేళ వర్షం ఆ సమయంలో పడిందంటే కోతకాలం కాబట్టి పంట అంతా పాడైపోతుంది. But on that day what has happened? అయితే ఆ దినాన్ని ఏం జరిగింది? But God sent thunder and rain at Samuel's prayers was clearly a sign from heaven. అయితే ఆ దినాన ఉరుములను వర్షము పడినట్లుగా వచ్చినాయి. దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సమూయేలు యొక్క ప్రార్థన అనేటటువంటి దేవుని సన్నిధికి చేరిందని. And it is a sign from heaven. అయితే పరలోకం నుంచి ఒక గుర్తు సూచనగా ఉంటూ వచ్చింది. Israel was stubborn, had never repented over asking God for a king. అయితే ఇశ్రాయేలీయులు మొండి వైఖరి వహిస్తూ వారు మెడవంచినటువంటి వారిగా ఉండి రాజు గురించి అడిగిన దానికి వారు పశ్చాత్తాపాన్నే But పడలేదు. God finally got their attention అయితే చివరికి దేవుడు వారి యొక్క మనవి మీద దృష్టి పెట్టాడు. and broke through to them with the miraculous sign. అయితే ఎంతో అద్భుతమైనటువంటి సూచక్రియ చూపించడం ద్వారా దాన్ని నెరవేరుస్తూ So వచ్చాడు. Samuel called the people to repentance through the miracle of the thunder and rain. ఈ యొక్క ఉరుములు వర్షాల యొక్క గుర్తును బట్టి సమూయేలు దేవుని ప్రజల్ని పశ్చాత్తాపడాలని చెప్పి పిలిచాడు. So dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, God also performed a great miracle in our lives. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చాడు. Our repentance itself is a miracle. అయితే మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడమే గొప్ప అద్భుతమైన క్రియ. After repenting, ఆ విధంగా పశ్చాత్తాపడి తిరిగి మారు మనసు పొందిన తర్వాత, but by any means if you have gone astray, ఏదో ఒక విధానంలో నువ్వు మరలా తిరిగి తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉంటే God is calling you back. దేవుడు మరలా తిరిగి పిలుస్తూ ఉన్నాడు. God calls us to repentance and faith through the miracle of the resurrection of Jesus Christ from the dead. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేచాడనే యొక్క పునరుద్ధానాన్ని బట్టి దేవుడు మరలా నిన్ను తిరిగి ఆయన దగ్గరికి పశ్చాత్తాపడి రమ్మంటూ ఉన్నాడు. Don't be stubborn. నువ్వు ఆ విధంగా మొండి వైఖరి వహించిన Come back. తిరిగి రా, Obey him. ఆయనకు విధేయత చూపించు, Follow his ways. ఆయన యొక్క మార్గాలను వెంబడించు. And if you want to finish the race well, నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క పరుగు పందాన్ని చక్కగా నువ్వు ముగించాలంటే all these 4 things what Samuel did you have to do. సమూయేలు చేసినటువంటి ఆ 4 సంగతులు నువ్వు కూడా చేయాల్సిందే. What are they? ఏంటవి? Yeah, you maintain a good reputation with God and man. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ సరైనటువంటి విధానంలో నువ్వు ప్రవర్తిస్తూ రావాలి. Secondly, give good testimony of God's goodness on the past. గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, దేవుని యొక్క మంచితనం, దయాళుత్వాన్ని బట్టి నువ్వు సాక్ష్యం ఇస్తూ రావాలి. Thirdly, urge the people to follow God today. ఈ దినాన ప్రజలు దేవుని వెంబడించమని చెప్పి ప్రజలను మనవి చేసే వ్యక్తిగా ఉండాలి. Fourthly, నాలుగోదిగా never stop praying for the people. దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయడం ఎప్పుడు ఆపివేయద్దు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను. May God help you to finish your race successfully. నీ యొక్క పరుగు పందాన్ని ఎంతో విజయవంతంగా ముగించడానికి దేవుడు మీకు సహాయం చేయను. Don't neglect these 4 important principles. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి నియమాల్ని దయచేసి అశ్రద్ధ చేయకండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, gracious God, మా కృప కలిగిన మా we దేవా, are so thankful unto the people like great men of God like Samuel. గొప్ప దైవజనుడు సమూయేలు లాంటి ప్రజలను బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము When తండ్రి. he was a child, you spoke to him. ఓ ప్రభా, ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు. He was born out of prayer. ప్రభా, ఆయన ఎంతో ప్రార్థన ద్వారా He జన్మించాడు. was brought up in prayer. ఆయన ప్రార్థనలోనే పెంచబడుతూ వచ్చాడు. His life was soaked in prayer. ప్రభా, ఆయన యొక్క జీవితం ప్రార్థనలో ముచ్చబడింది ప్రభా. And because of that, he became a great man of prayer. అందుకొరకు ఆయన ఎంతో గొప్ప ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా వీరుడిగా అవుతూ వచ్చాడు. Oh Lord, we thank thee for his life. ప్రభా, ఆయన జీవితాన్ని బట్టి నీ కృతజ్ఞతలు He చెల్లిస్తున్నావు నాయనా. started very well. ఆయన ఎంతో చక్కగా ప్రారంభించాడు. Wonderful to see that he finished the course very well. ఎంతో అద్భుతం చూడడం తండ్రి. ఆయన ఎంతో చక్కటి విధానంలో తన యొక్క పరుగు పందాన్ని ముగిస్తూ వచ్చాడు. Many of us are not like that. మాలో అనేకులు మా విధంగా లేదు We ప్రభా. started very well with great enthusiasm. ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో చక్కగా మేము ప్రారంభించుతూ వచ్చాము. Today where we are, అయితే ఈ దినాన్ని మేము ఎక్కడ ఉంటాం? what is our spiritual stage? మా యొక్క ఆత్మీయమైనటువంటి స్థాయి అంతస్తు What ఏంటి? type of testimony we are maintaining? ఎటువంటి సాక్ష్యాన్ని మేము కలిగి ఉంటూ ఉన్నాం? What type of testimony we are giving about God's goodness? దేవుని యొక్క మంచితనం, దయాళుత్వం గురించి ఏం సాక్ష్యాన్ని మేము Are we ఇవ్వగలుగుతున్నాం? praying for others? మేము వేరే వారి కొరకు ప్రార్థిస్తూ Are ఉన్నామా? we encouraging others to follow the Lord even today? ఈ దినాన్ని కూడా దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుని వెంబడించమని చెప్పి మేము చెప్తూ ఉన్నామా? Speak to us, O Lord. ప్రభా, దయచేసి మాతో Help మాట్లాడండి. us to mend our ways. ప్రభా, మా యొక్క మార్గాలు సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. Help us to have the mind of Jesus. యేసుక్రీస్తు కలిగినటువంటి మనసును మేము కలిగి ఉండడానికి సహాయం Help చేయండి. us throughout this day. ప్రభా, ఈ దినమంతట్లో మీరే మాకు సహాయం చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు బలమైన శక్తి కలిగిన నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.
God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.